నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా ప్రాధాన్యత ఉంది మన ధర్మం ప్రకారం అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి అసలు బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత, బ్రహ్మ ముహూర్తంలో ఎటువంటి పనులు చేస్తే మంచిది, ఎటువంటి పనులు చేయకూడదు, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీధర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే బ్రహ్మ ముహూర్తం, మనకి బ్రహ్మ ముహూర్తం అనగానే చాలా విశిష్టమైన ముహూర్తం అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మనం ఎవరితో మాట్లాడినా పండితులతో బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు లేచి ఇలాంటి పనులు చేస్తే చాలా బాగుంటుంది శాస్త్ర ప్రకారంగా అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగా బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏంటండి? ఆ సమయంలో మనం ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది, అసలు చేయకూడని పనులు కూడా ఏమైనా ఉంటాయా తెలియజేయండి. తప్పకుండానమ్మా. తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ మధ్యకాలంలో ఎవరో ఆచరించినటువంటి విషయం కాబట్టి తప్పకుండా తెలియజేద్దాము. చాలా మంచి ప్రశ్న. ఈ బ్రహ్మ ముహూర్తము అనేటటువంటిది మీరు అన్నట్టుగా అన్ని పనులకు, మంచి పనులన్నిటికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది బ్రహ్మ ముహూర్తం. ఎప్పుడు ఏ కాలాన్ని బ్రహ్మ ముహూర్తంగా నిర్ణయించారు అంటే, ఈ బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది సూర్యోదయానికి కంటే ముందు 2 ముహూర్తాలకు ముందు. ముహూర్తము అంటే 48 నిమిషాలు ఒక కాలాన్ని ముహూర్తం కింద గణితం చెప్పింది మన శాస్త్ర ప్రకారంగా. ఈ 48 నిమిషాల ముందు, సూర్యోదయానికి ముందు 48 నిమిషాలు కాదమ్మా, దానికి ముందు ఉన్నటువంటి అంటే 40, 40, 80, 2, 16, 96 నిమిషాలు అంటే 1:36 నిమిషాలు ముందు నుంచి లెక్క. 48 నిమిషాలు, 1:36 నిమిషాల ముందు నుంచి సూర్యోదయాన్ని మీరు లెక్క తీసుకోవాలి. అది కలకత్తాలో ఉన్నవాడు అని అదే తీసుకోవాలి, మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళైనా అదే తీసుకోవాలి. సుమారుగా 6 గంటలకు సూర్యోదయం అని అంటే మనకు 4 దానికంటే ముందు ఆ ప్రాంతం గంటన్నర ముందుకు వెళ్ళండి. 1:36 నిమిషాలు వచ్చింది మనకి కాబట్టి 1:36 నిమిషాలు వచ్చింది, గంటన్నర ముందుకు వెళ్ళండి. అక్కడ నుంచి 48 నిమిషాలు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం యొక్క గొప్పతనము ఏంటి అంటే, ఆ సమయంలో పితృదేవతలు, మామూలు దేవతలు. పితృదేవతలు అంటే మన తాలూకు ముందుగా మన తరాల వాళ్ళు, తల్లి, తండ్రి లేదా తాత, ముత్తాతలు, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరినీ, మనకంటే పెద్దవారిని అందరినీ కూడా పితృదేవతలు అంటారు, చనిపోయిన వాళ్ళని. ఆ పితృదేవతలు, మామూలు దేవతలు కూడా కలిసి ఉండేటటువంటి కాలం. అందుచేతనే మనం చనిపోయిన రోజున మనం అందరూ కూడా పితృదేవతలకి ఆర్థికం అనేటటువంటి పేరుతో మనం చేస్తూ ఉంటాం. అందుచేత మనకి వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క కార్యక్రమమే ముఖ్యము. మనకి ఐశ్వర్యమో మరొకటో ఏది ఇవ్వాలన్నా మామూలు దేవతలు ఇస్తారు. కానీ వంశం అభివృద్ధి చెందాలి అంటే, వంశం అభివృద్ధి చెందడం అంటే కొడుకు పుట్టాలి. కూతురు 10 మంది పుట్టారు, కానీ ఈ ఇంటి పేరు నిలబడే మార్గం ఎట్లా? పుత్ర సంతానం ఉంటేనే వాడికి. ఎందుకంటే పుత్రికలకి పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది, గోత్రం మారిపోతుంది. మన వంశానికి సంబంధించినటువంటి అతనికి ఏంటంటే తర్వాత కాలంలో లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద్ధర్మంగా దౌహిత్రుడు అన్నారు. అంటే దుహిత అంటే కూతురు యొక్క కొడుకు కూడా ఈ కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పి పెట్టారు. ఆపద్ధర్మం మాత్రమే చేయవలసింది పౌత్రుడు. అంటే పుత్రస్య కుమారః పౌత్రః, పుత్రస్య పుత్రః పౌత్రః. ఈ విధంగా అది మనకి చనిపోతే, ఎవరైనా చనిపోతే వారికి ఈ ఆర్థిక కార్యక్రమాలు చేయవలసింది పౌత్రుడు. కాబట్టి పుత్రుడి కోసమే అందరూ కూడా తపస్సు చేసేవారు ఆ కాలంలో. ఇప్పుడు చేస్తున్నారు, కానీ ఇప్పుడు అది పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ విధంగా ఆ సమయంలో పితృదేవతలు వీళ్ళందరూ కూడా కలిసి ఉండటం ఒక ప్రశ్న ఇదే. అలాగే ఆ సమయంలో మనం లేచి కనుక చదువుకున్నట్టయితే, లేచి చదువుకునే అది ఆ వయసు, ఆ సమయంలో, ఆ చదువుకునే వయసులో ఆ సమయంలో చదివింది ఆ జన్మాంతము జ్ఞాపకం ఉండిపోతుంది విద్యార్థులకి. అలాగే విద్యార్థులు ఏంటంటే, ఇప్పుడు నేను కూడా, నాకు 66 వయస్సు అయినా నేను కూడా నిత్య విద్యార్థిని. నేను ఇంకా నేర్చుకోవాల్సిన ఆఖరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు, నిమిషం కూడా వద్దండి, 1 నిమిషంలో ఎన్నో శ్వాసాలు తీస్తాం మనం. ఆఖరి శ్వాస వరకు ప్రతి వారు ఒక విద్యార్థే. ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం. మనకి జిజ్ఞాస ఉన్నా లేకపోయినా కూడా అవి ఏదో కళ్ళ ముందు కనబడుతుంటే వాటిని చూసి నేర్చుకుంటున్నాం మనం. అంటే చాలా మంది జ్ఞానం పెంచుకోవడం. ఇప్పుడు 66 వయసులో కూడా ఒక చీమల దండు అలా వెళ్ళిపోతుంది. అవి ఎంత క్రమశిక్షణ ఉంది, దాన్ని చూసి ఆ క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి బోల్డ్ కాయలు కాసింది. అది తన కాయ ఎప్పుడు తను తింటల్లా, అది ప్రజోపకారం కోసం కాస్తుంది.
అది మరి దాన్ని చూసి అది నేర్చుకోవాలి. మనం కూడా అందుకోసం జీవించాలి. వాళ్ళందరినీ దోచేసి మనం తినేయటం కోసం కాదు ఈ శరీరం ఉన్నటువంటి. ఇటువంటివన్నీ కూడా మనం ప్రతి క్షణము కూడా ఒక విద్యార్థి ఎంత వయసు వచ్చినప్పటికీ అట్లా ఈ ఈ ఆ సమయంలో ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకున్నది జీవితాంతం గుర్తుండిపోతుంది ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే ఆ సమయంలో లేచి ఏ పూజలు చేసినా అద్భుతంగా ఫలిస్తాయి. ఆ సమయంలో వేసి పూజ కనుక చేసినట్టయితే మీరు ఏ దేవతల్ని ఏమేమి కోరుకుని మీరు పూజ చేశారో అవి ఫలించటంతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం, నవగ్రహాలు ప్రత్యేకించి ఉండవండి, ఆ సమయంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నవగ్రహాల యొక్క మన మీద ఉండే చెడు దృష్టి ఫలితం ఏదైతే ఉందో దానికి ఏదో జపం చేసుకోవాలని ఎవరో జ్యోతిషి చెప్పారు మీకు, అది చేయాల్సిన పని ఉండదండి. ఆ సమయంలో కనుక మీరు లేచి స్నానం చేసి మామూలుగా ఏ దేవుడు పూజ చేసినప్పటికీ కూడా నవగ్రహాల యొక్క ఆ దుష్ట చెడు ఫలితాలు ఏవైతే మన మీద పడుతున్నాయో, అందరి మీద దుష్ట ప్రభావం పడదు కదా, అవన్నీ కూడా ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. వాటి అంతటా అవే తొలగిపోతాయి. ఇబ్బందులు ఉంటే పరిహారాలు ఏమీ అవసరం లేదు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. అంటే అలా అని చెప్పేసి పూర్తిగాని కాదు, చేసుకోవాలి శాస్త్ర ప్రకారంగా. వాళ్ళు ఒప్పుకోరు కదా మరి. ఇప్పుడు మేము ఆధ్యాత్మికవేత్తలుగా మాకు ఎక్కడో ఏదో దొరికింది దాన్ని బట్టి మనం చెప్తాం. మరి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఆ విషయం అలా కాదు, కొంతన్నా చేయాలని ఆయన మీరు చెప్పింది విషయం కరెక్ట్ అయినప్పటికీ కొంతవరకు తగ్గినా కొంతవరకు చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు వాళ్ళ శాస్త్ర ప్రకారంగా. ఎందుకంటే మనకి ఈ విషయం మనకి ప్రతి విషయంలోనూ, ఆధ్యాత్మిక విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా కాంట్రవర్సీ, కొన్ని విభేదాలు అందరి మధ్యన ఉన్నాయి ఖచ్చితంగా. ఒక్క శాస్త్రం గురించి మాట్లాడినా కూడా అదే శాస్త్రంలో దీనికి చాలా కాలం తర్వాత నాకు జవాబు దొరికింది. ఏంటండి? అవతల ఒక రకంగా చెప్పిన ఆయన బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పండితుడు, యువతల అదే దాన్ని ఖండించి వేరే రకంగా చెప్పినవాడు ఈయన మహాపండితుడే. సామాన్యుడిని నేను, వీళ్ళిద్దరి మధ్యన నేను నలిగిపోతున్నా. ఇది కరెక్టా ఇది కరెక్టా ఎలా డిసైడ్ చేయాలి? వాళ్ళిద్దరిని పరీక్షించే అంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు. ఏది ఆచరించాలనేది ఒక డైలామా. కాబట్టి ఇక్కడ ఏంటంటే శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ ఋషయచ్చ మతాహ భిన్నాహ. శృతులు అంటే వేదాలు, వేదాలలో భేదం ఉంది. ఎందుకు భేదం ఉండాలి? ఉంది అంతే. 4గా విభజించారు ఎవరు? వేదవ్యాసులు వారు. సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం 4 వేదాలుగా విభజించారు. ఈ వేదాన్ని చెప్పిన దానికి దీనికి యువతలు ఇంకో వేదంలో వెళ్ళిన దానికి తేడా ఉంటుంది. శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ. స్మృతిలో అంటే పురాణాలు. ఆ పురాణాల్లో ఇన్ని పురాణాలు ఎందుకు? 18 పురాణాలు రాసి పెట్టారు. ఇంకో పురాణాలు చాలా ఉన్నాయి, అక్కడ అవి భిన్నంగా ఉన్నాయి. శృతి భిన్నాహ స్మృతి భిన్నాహ ఋషయచ్చ మతాహ భిన్నాహ. ఇప్పుడు నేనున్నాను, నాది కౌశిక గోత్రం. కౌశిక గోత్రానికి ఋషులు 3: కౌశిక, విశ్వామిత్ర, అఘమర్షణ. వేరే గోత్రం ఏదో ఉంది, వాళ్ళ ఋషులు వేరు, వాళ్ళ మతం వేరు, వీళ్ళ మతం వేరు. అంటే మతం అంటే క్రిస్టియానిటీ ఇదని కాదండి, వాళ్ళ యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి, వీళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. అందుచేత ఆచార వ్యవహారాలు కూడా కాదు. మరి ఇప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు నేనున్నానండి, నా ప్రవర్ నేను చెప్పుకోవాలి. ఆ ప్రవర్లో ఈ 3 ఋషులు వస్తారు. అహంభో అభివాదయ. ఇదివరకు నమస్కారాలు ఇలాగా ఇవన్నీ లేవండి. మామూలుగా కొన్ని సమాధానం చెప్తూ ఉంటారు, ఇలా పెట్టమన్నారు నమస్కారం. దానికి ముందు ఎలా ఉంది అంటే, నమస్కారం అంటే బ్రాహ్మడికి నేను కౌశిక గోత్రం, నేను బ్రాహ్మణుణ్ణి, మీరు నాకంటే పెద్దవారు ఎవరో, నీ పేరేంటి నాయనా అని అడిగారు. నాకంటే పెద్దవారు గురువులు కావచ్చు, పెద్ద వయసు వారు కావచ్చు. అడిగినప్పుడు మేము సమాధానం చెప్పవలసిన విధానం, నా పేరు అవి చెప్పాల్సిన విధానం ఏంటంటే, కౌశిక గోత్ర, ఆపస్తమ సూత్ర కౌశిక గోత్ర, శ్రీధర్ శర్మ అహంభో అభివాదయే. శర్మ లేకపోయినా కలుపుకోవాలి. ఉపనయనం ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి బ్రాహ్మడు అనేవాడు ప్రతివాడు కూడా శర్మే. దానికి ప్రత్యేకించి మా నాన్నగారు పెట్టక్కల దానికి పేరు. ఈ విధంగా అహంభో అభివాదయని ఈ విధంగా నమస్కారం చేసే విధానం ఉండేది బ్రాహ్మణికి. తర్వాత కాలంలో ఇలా పెట్టడం జరిగింది. ఈ తర్వాత ఈ విభిన్న మతాలు వచ్చిన తర్వాత ఇలా ఒంటి చేత్తో పెడుతున్నారు. దీని గురించి కొంతమంది చెప్పారు, ఇలా పెడితే నువ్వు కూడా సంస్కారం నాయన,
ఇలా ఒంటి చేత్తో అంటే ఆ చెయ్యి నరికేనైనా మరేం పర్వాలేదని కూడా చెప్పారు. అది తమాషా కోసం చెప్పుకుంటారు. దాన్ని మనం పరిగణలో తీసుకోవద్దు. అలాగా తప్పు పద్ధతి అని లేకపోతే మానేసి నీకు నమస్కారం పెట్టడం ఇష్టం అయితే వదిలే. ఈ ఒంటి చేతి నమస్కారాలు మాత్రం దేవుడికి కాదు, మన హిందువుల్లో ఎవరికి పెట్టక్కర్లా. నీకు మరి ఆ విధంగా పెట్టేటటువంటి వాళ్ళు మీకు బంధువులు ఉంటే, అదే మిత్రులు ఉంటే, బంధువుల్లో ఉండరు, మిత్రులు ఎవరైనా ఉన్నట్టు వాళ్ళు ఎలా పెడతాం మనం అలా పెడదాం, మరి ఏం పర్వాలేదు. అందుచేత ఇంత చేతులు తీసేంత అవసరం లేదు. ఈ విధంగా శృతి భిన్నా స్మృతి భిన్నా ఋషేశ్చ మతా భిన్నా ఈ విధంగా ఉంటుంది. అందుచేత ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ నవగ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా మనకి ఎవ్వరి మీద పడదు. కాబట్టే ఎక్కువగా గృహప్రవేశం అనేటటువంటిది బ్రాహ్మీ ముహూర్తంలోనే చాలా వరకు ఉంటుంది. 199 వాళ్ళు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది ఒకటి మీరు గమనించుకోండి. ఎందుకని ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళల్లోనూ కూడా కొంచెం సగం నేర్చుకున్న వాళ్ళు ఏదో కొత్తదనాన్ని సృష్టించాలి, క్రియేట్ చేయాలి అని ఒక ముహూర్తాలు పక్కన పెడితే పరిస్థితులు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు చేసుకునే పద్ధతి ఒకటి అది కూడా ఉందమ్మా, అది కూడా ఉంది. మాకు ఆదివారమే కావాలి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను సిద్ధాంతిని, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మంచి ముహూర్తం చూడమనే కదా వచ్చావు. నాకు ఆదివారమే కావాలి. ఆదివారం అయితే గురువు గారు మా చుట్టాలు అందరూ రావడానికి వీలుంటుంది. తెల్లవారుజామున తెల్లవారుజామున అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది గురువు గారు, పొద్దుట 8 గంటలకు అక్కడ లేదు ముహూర్తం. కానీ నా చేత ఓకే అనిపించాలి. ఆ పాపం ఏదైనా ఉంటే ఈ పురోహితులకు చుట్టుకోవాలి మొత్తం. అలా కూడా ఉంటుంది. అంతే మరి. పెళ్లి ముహూర్తం పెట్టామండి, పెళ్లి ముహూర్తం పొద్దుట పెడితే అది మ్యాక్సిమం ఇక్కడ తెలంగాణలో అభిజిత్ ముహూర్తంలోనే జరుగుతూ ఉంటాయి. అది 10:30, 11 గంటలకు, 12 గంటలకు అది ఎప్పుడు వస్తుందో అప్పుడు పెట్టాం. అభిజిత్ ముహూర్తంలో ముహూర్తం పెట్టాం. పెట్టిన ముహూర్తానికి 3:30కి చేసుకున్నారు వాళ్ళు పెళ్లి. లేట్ అవుతున్నాయి. లేట్ అవటం కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి, దారిలో ఉన్నారు, ఆన్లైన్లో ఉన్నారు, ఇట్లా ఏవో కారణాలు. తెవలరు, ఆడవాళ్ళు తెవలరు, ఇక్కడి నుంచి పక్క ఊరు నుంచి అక్కడి నుంచో రావాలి, ఇక్కడ ముందుగా ఏర్పాట్లు చేసుకోరు, అనేక కారణాలు. ఏదైతే మొత్తం మీద సంసారం బాగా చేసుకుంటున్నారు. ఒకటి వీటన్నిటికంటే ముఖ్యంగా ఒకళ్ళు అర్థం చేసుకోవడంలో ఉంటుందండి. ఎదరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు ఎంతసేపు అపార్థం చేసుకోవడానికి ఆయన నాకు లొంగుండాలి, ఆవి నాకు లొంగుండాలి, ఇలాంటి దౌర్భాగ్య ఆలోచనల వల్లే కాపురాలు కూలిపోతూ ఉంటాయి, ఎక్కువగా కూలిపోతూ ఉంటాయి. అందుచేత ఎదరి వారి దాన్ని కొట్టుకు చావడానికి పెళ్ళి ఎందుకండి? శుభ్రంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మంచి పిల్లల్ని కనాలి, వాళ్ళని వృద్ధులకు తీసుకురావాలి. ఎక్కడో స్వర్గం నరకం ఇక్కడే ఉంటాయి. అనుకూలవతి అయిన భార్య, అదుపాద్యంలో ఉన్న పిల్లలు ఉంటే స్వర్గము ఇక్కడే. దీనికి భిన్నంగా భార్య ప్రవర్తన, పిల్లల ప్రవర్తన ఉంటే నరకం కూడా ఇక్కడే వస్తుంది. అందుచేత ఇక్కడ ముహూర్తం మనం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ ముహూర్తంలో, ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి గృహప్రవేశాలు చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే పెళ్లిళ్ళలో కూడా మన సర్కారు జిల్లాలకు మనకి వెళ్ళినట్టయితే, ఆంధ్ర వెళ్ళినట్టయితే అక్కడ పెళ్లిళ్ళు తెల్లవారుజామున రాత్రులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానికి ఉన్న లెక్కలు దానికి ఉన్నాయి. దాని ప్రకారం చక్కగా ముహూర్తం పెడతారు. వాళ్ళు అక్కడ ప్రాంతం ప్రజలు ఖచ్చితంగా ముహూర్తం టైంని సెకండ్లతో సహా అందరూ వీటిని చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంకా 2 నిమిషాలు ఉంది, 1 నిమిషం ఉంది, అంత ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు బాగానే ఉన్నారు, అర్థం చేసుకోవడంలో కొంత ఉంటుంది. అంతా ముహూర్తం. మరి శ్రీరాముల వారు ఉన్నారు, ఆయనకి ముహూర్తం పెట్టారు, తెల్లవారి పట్టాభిషేకం. ఏమైంది? పెట్టినవారు సామాన్యుడా? రాముల వారికి పెట్టింది ఎవరు? ముహూర్తం. అటువంటిది తెల్లారప్పటికి పరిస్థితులు మారిపోయినాయి. చేత ముహూర్త బలం కూడా తప్పకుండా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు వికటిస్తూ ఉంటాయి. ఇది ఇంతే, ఈ విధంగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం అనేటటువంటిది మాత్రం చాలా 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 ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి వీళ్ళందరూ పగలు పడుకుంటున్నారు, సూర్యోదయమే తెలియదు వాళ్ళకి. పగలంతా నిద్రపోతారు, రాత్రి వాళ్ళు ఏం చేస్తారండి? రాత్రి అంతా కష్టపడిన వాడు సూర్యోదయం చూడాలి అనుకునే పరిస్థితి ఏమీ లేదు ఇక్కడ. కానీ బతకాలి ముఖ్యం, బ్రతకాలి కదా మరి. మరి ఎవరు చూడాలి? తిండి గురించి, జీతం గురించి, ఇవన్నీ. అంచేత తప్పదు. కొన్ని మార్పులు మాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. తదనుగుణంగా పోవటమే ధర్మం. నువ్వు అలా బ్రాహ్మీ ముహూర్తంలో చేయాల్సిన పనులు అయితే మీరు చెప్పారు. చేయకూడని పనులు ఏమైనా ఉంటాయా? చేయకూడని పనులు అంటే చెప్తున్నాం కదా, నిద్రపోకూడదు. మరి రాత్రి వీడు పాపం అప్పటిదాకా పడుకున్న రాత్రి తెల్లవారు ప్రకృతి విరుద్ధమైన జీవితం, ప్రకృతి విరుద్ధమైనటువంటి జీవితం అండి ఇది.
అందుచేత ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా లోపలికి వెళ్ళాలంటే చాలా అయిపోతుంది, పెద్ద సమయం అయిపోతుంది. చెప్పొచ్చు, పురాణాల నుంచి తీసి చాలా చెప్పొచ్చు, చెప్పగలను కూడా. కానీ మీరు సమయం మాకు ఇవ్వగలగాలి కదా. ప్రజలకు కూడా వినేటటువంటి వారికి కూడా ఓపిక అవన్నీ ఉండాలి. లేకపోతే పక్క దోషిస్తున్నారు దీన్ని పూర్తిగా ఆస్వాదించే పరిస్థితులు లేరు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మీరు అన్నారు మార్పులు కాలానికి అనుగుణంగా చాలా వచ్చేసాయి అని. ఇప్పుడు అందులో ఒకటి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అది నిద్రించాల్సిన సమయం కాదు, దేవతా ఆరాధనకు సంబంధించిన సమయం, కానీ నిద్రిస్తున్నాము. అలా ఇంకా నిత్యం చేసే తప్పులు ఏమైనా ఉన్నాయంటారా? అందులో అదేనమ్మా, అది పురాణాల్లోకి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంద్రుడు ఈ ఋషి అహల్య గారి భర్త స్నానానికి కోడే కూసి ఆయన లేపేశాడు దొంగ బుద్ధితోటి. కథ మీకు తెలిసే ఉండవచ్చు. ఆయన ఆ ఋషి యొక్క భార్య మీద ఆశతో ఆయన పంపించి ఈమెని వశం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కోడే కూసేశాడు. పాపం ఆయన నిద్ర లేచి మామూలుగా తెల్లవారిపోతుంది, అది బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసిందనే ఉద్దేశంతో గోదావరికి ఎక్కడికో దగ్గరలో ఉన్నట్టు నదీ ప్రాంతానికి స్నానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఆయన రూపంలో ఈయన వచ్చాడు. ఆ వెళ్ళిపోయిన ఆ ఋషీశ్వరుడు రూపంలో ఈయన వచ్చాడు. మొత్తం మీద అయిపోయింది. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన వాడు ఎవడు? ఇంద్రుడు. మరి ఆయన్ని శపించి పారేశాడు. అదే సమయంలో అట్ ది సేమ్ టైం తప్పు ఒకళ్ళది, తప్పు ఆయనకి శిక్ష పడింది. మరి ఈ పాతివ్రత ధర్మం ఆ రోజుల్లో బాగా ఎక్కువ ఉండేది కాబట్టి ఈవిడైనా గమనించాలి కదా, లేదు అనే ఉద్దేశంతో ఆవిడని కూడా శిలగా మార్చేశాడు. దానికి ప్రాయశ్చిత్తం మళ్ళీ రాములు వారు వచ్చి శ్రీరాముడు అవతారం దాల్చిన తర్వాత ఆయన వస్తుంటే ఆయన పాదధూళి తగిలినాడు ఆవిడకి అహల్యగా రూపం వస్తుందని చెప్పడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయి అందులో మనకి. అంటే ఆ సమయంలో చేయకూడనటువంటి పనుల్లో ఇదొకటి. ఈ దాంపత్య సుఖం అనేటటువంటిది కూడా ఆ టైం దాటిపోనివ్వండి, లేదా దానికి ముందు కానివ్వండి, ఇనేటటువంటిది ఇది ఒక మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకాను. అంచేత అటువంటి కార్యక్రమాలు ఈ సమయంలో తప్పుడు పనులు వద్దు అని చెప్పి మనకి శాస్త్రం పనులు చేయకుండా ఉండడం. అయితే మనకు మార్గశిర మాసం ప్రారంభం అయిపోయింది. ఈ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చాలా విశిష్టమైందిగా చెప్తుంటారు. మనం లక్ష్మీదేవి ఆరాధన అనగానే లక్ష్మీవారం అంటాము, లక్ష్మీవారం అనగానే శుక్రవారంని ఎక్కువగా మనం తీసుకుంటాం. కానీ ఈ మాసంలో ప్రత్యేకించి గురువారాలు ఎక్కువగా పాటిస్తారని చెప్పి విన్నాను. ఈ ఆరాధన ఏ రకంగా ఉండాలండి తెలియచేయండి. మార్గశిర మాసము అంటే కార్తీక మాసం వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి ఈ మార్గశీర్ష మాసం ప్రారంభం అవుతుంది. మనకి ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. మాసాలలో మార్గశీర్ష మాసం నేనే అని చెప్పి ఒక శ్లోకంలో ఒక పదం వస్తుంది మనకి. అంటే మార్గశిర మాసం యొక్క ప్రాధాన్యత మనకి ఎంత ఉంది అనేది సాక్షాత్తు శ్రీకృష్ణుడి వారి నోట్లోంచే మనం వినడం జరిగింది. అందుచేత ఈ మాసం మార్గశీర్షం అంటే, శీర్షం అంటే ఈ మాసాల్లోకంతా, శీర్షం అంటే తల అని కూడా ఒక అర్థం ఉంది. ఈ 12 మాసాలలో దీనికి ప్రముఖమైనటువంటిది అని, దీనికి దాని ప్రాముఖ్యత దానికి ఉంది. కార్తీక మాసంలో మనం శివకేశవులు ఇద్దరినీ కూడా సమానంగా మనం పూజిస్తూ ఉంటాము. ఈ మాసంలో ప్రముఖంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని మనం ప్రాధాన్యంగా ప్రముఖంగా తీసుకుని మనం పూజ చేయటం అవి జరుగుతుంటాయి, ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మాసంలో మొదటి రోజు నుంచి కూడా అనేక రకాలైనటువంటి పండగలు. మొదటి రోజు అమావాస్య వెళ్ళిన మరుసటి రోజే, ఇంకా దాన్ని పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య అనేటటువంటిది అది పెద్ద కథ ఉంది, వ్రతం ఉంది. ఆ రోజున మన హిందూ సోదరులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికో సముద్ర తీరానికో ఏదీ లేదనుకోండి, ఆ ఊరిలో నది సముద్రంలో ఏమీ లేకపోతే అక్కడ బకెట్లో నీళ్లు పోసుకొని ఆ బకెట్లోనే అరిదొప్పల్లో దీపాలు పెట్టి వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. భక్తి ప్రపద్దలతోటి తెల్లవారుజామునే జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే మనం ఇందాక బ్రాహ్మీ ముహూర్తం గురించి ఇంతకుముందు ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ పోలేరమ్మ కథ వ్రతం ఉందండి, అది మీరు వినే ఉంటారు, వినకపోయి ఉండొచ్చు, నాకు తెలియదు. అది ఇప్పుడు చెప్పాలంటే అది వ్రతం, అది పెద్ద వ్రతం. అది ఆవిడ ఈ పాడ్యమి రోజునే బ్రాహ్మీ ముహూర్తంలోనే శివుడు పుష్పక విమానం పంపిస్తే ఆవిడ బొందితో ప్రాణంతో ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోవడం జరుగుతుంది.
అందుచేత అది మొదలు ఈ మార్గశీర్ష మాసంలో ప్రతి పండగ ప్రారంభమవుతుంది మొదటి రోజు నుంచే. ఇకపోతే శుక్ల షష్ఠి 5వ రోజు పంచమి కూడా తీసుకోండి. ఇక్కడ 2 రోజులు పండగ చేసుకుంటారు. సుబ్రహ్మణ్య పంచమి అని స్కంద పంచమి అంటారు, అలాగే షష్ఠి అని చెప్పేసి మరుసటి రోజున. ఈ రెండు రోజులు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి 2 పండుగలు, 2 రోజులు 2 పండుగలుగా. 2 ప్రత్యేకమైనవేనండి? లేదండి, అంటే దీనికి సంబంధించినవి, సుబ్రహ్మణ్య సంబంధించినవే. ఈ 2 రోజులు పండగగా ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మనకి ఈ పూజలు అనేది మనం చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే శుద్ధ ఏకాదశి రోజున సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి బోధించినటువంటి రోజు. ఉభయ సైన్యాలు అంటే కౌరవులు పాండవులు ఎదురెదురుగా నిలబడ్డారు, శంఖాలు కూడా ఊదేశారు యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి. ఊదించుకున్న తర్వాత ఈయన అర్జునుడు వచ్చాడు, కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. బాబా ఒక్కసారి ఆపవా, ఎవరెవరితో యుద్ధం చేయాలో చూస్తానని. ఆయనకి తెలీదా అండి? తెలుసు, కానీ ఒకసారి చూస్తాను అని చెప్పేసి ఆయన ఆగితే ఈయన ఆపాడు. అందరినీ అలా చూశాడు. చూస్తే గురువులు, తాతలు, అన్నదమ్ములు, కౌరవులు ఎవరండి? అన్నదమ్ములేగా, పెదనాన్న పిల్లలే కదండి. అంచేత అన్నదమ్ములు అందరూ, వీళ్ళందరూ సైన్యం కొన్ని లక్షల మంది ఉన్నారు, అక్షోణీయ సైన్యం ఉన్నారు అక్కడ. వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ చంపుకుని నేనేం పాముకోవాలి, నేను యుద్ధం చేయను, నేను సన్యాసుల్లో కలిసిపోతాను అని చెప్పి ఆయన రథం దిగిపోతాడు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు యథార్థాన్ని విశ్వరూపం చూపించి, ఇది నీ భావానికి దీనికి సంబంధం లేదురా నాయన, ఇది నా యొక్క నిర్ణయము ప్రపంచానికి కూడా కాదండి, ఈ బ్రహ్మాండానికి ప్రపంచం అంటే ఇది ఒక్కటే ప్రపంచం అవుతుంది మీకు. మళ్ళీ ఇందులో అతల పైన 7 కింద 7 అవన్నీ ఉన్నాయి కదా, అతల సుత అవన్నీ అక్కర్లే. మొత్తం బ్రహ్మాండం దేవుడి చేసి సృష్టించబడినవి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా నేనే ప్రభువుని, అందుచేత నేను చెప్పినట్టు చేయని చెప్పి ఆయన కన్విన్స్ చేయడం కోసం ఆయన 701 శ్లోకాలు చెప్పారు. ఆ శ్లోకంలో అవన్నీ కూడా ఆ ఏకాదశి రోజునే జరిగింది. ఈ మార్గశీర్ష మాస శుద్ధ ఏకాదశి రోజున జరిగింది. దాన్నే గీతా జయంతిగా చేసుకుంటూ ఉంటారు. అక్కడక్కడ మా దగ్గర కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు చెప్పే పెద్ద వాళ్ళందరినీ చేసి పిలుస్తారు. అక్కడ ప్రవచనాలు వినడానికి వెళ్తాను, నేను కూడా పాల్గొనడానికి వెళ్తూ ఉంటాను. చాలాసార్లు నాకు సన్మానాలు అవి చేశారు. ఈ విధంగా గీతా జయంతి అనేది అంత గొప్ప. భగవద్గీత అనేది మన ప్రామాణిక గ్రంథంగా స్వీకరించింది భారత ప్రభుత్వం. ఈ రోజున కోర్టుల్లో మనం చేసేటప్పుడు వేదాన్ని తీసుకొచ్చి 4 వేదాలు ఏది తీసుకొస్తావు, పురాణాలు 18 ఏది తీసుకొస్తావు, అందుచేత ప్రామాణిక గ్రంథంగా స్వీకరించి ఈ భగవద్గీత మీదే ప్రమాణం చేస్తున్నారు. అటువంటి భగవద్గీత మన జీవితంలో ప్రతి నిమిషానికి ప్రతి సమస్యకి పరిష్కారం చూపగలిగినటువంటి భగవద్గీత పుట్టింది కూడా ఈ మార్గశీర్ష మాసంలో శుద్ధ ఏకాదశి రోజునే. అందుచేత ఇది ఒక అద్భుతమైనటువంటి. ఇకపోతే మనము ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ఆ రోజున గుళ్ళల్లో తిరుపతిలోను అక్కడ ఒక కొత్త గుడి, ఒక కొత్త దారి, ఉత్తర ద్వార ప్రవేశం అని చెప్పేసి అందులోంచి ఇలా తిరిగి ఉత్తరం నుంచి ఇలా తిరుక్కొని ఇలా దక్షిణ వైపు నుంచి మళ్ళీ బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అది స్వతహాగా ఉన్నటువంటి గుడి ఇది తిరుపతిలో, ఆ ఉత్తర ద్వారం అనేటటువంటి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ తర్వాత నిర్మించబడినటువంటి గుళ్ళల్లో అవన్నీ లేవు. అది దేవతలు నిర్మించినటువంటి గుడి. అయితే ఈ చిన్న గుళ్ళలో కూడా వీరికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతోటి అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ గుడికి తాత్కాలికంగా ఏవో ఈ టెంటల్ లాంటివి ఏవో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు అంత భక్తితో శ్రద్ధలతో వాళ్ళు చేస్తున్నారు. ఈ భక్తులందరూ కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఇంతకుముందు ఏం లేదు, రోజు వెళ్ళే గుడి అది, అక్కడ ఏం లేదు వాళ్ళకి తెలుసు. కానీ ఆ భక్తి ప్రపత్తులు మాత్రం సడలకుండా ఇంకా భక్తి ప్రపత్తులను పెంచుకుని ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి అలా తిరిగి ఇలా వచ్చి ఆ అనుభూతిని ప్రతి వాళ్ళు మొత్తం భారతదేశం అంతా పోయి తిరుపతిలో పడితే అక్కడ తిరుమల కొండన నిలబడాలి కదా. అందుచేత ఎక్కడికక్కడ గుళ్ళల్లో ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా మన యద్భావం తద్భవతి. అందుచేత మనం కూడా ఉత్తర ద్వారంలోకే వెళ్తున్నాం అనే భావన పెట్టుకోండి. అంతేగాని వీళ్ళు ఏదో టెంట్లు వేశారు ఇవన్నీ వద్దు. ఆడికి వెళ్ళి ఇంత అన్యాయం జరుగుతోంది, మొన్న దాకా 10 రూపాయలు అమ్మేరు, 20 ఇవన్నీ వద్దు. నువ్వు దేనికి వెళ్ళావో ఆ పని చూసుకునిరా. దాని గురించి 10 రూపాయలు 20 కాతే 40 అమ్మని, నీకు అనవసరం. అక్కడ జరిగే అన్యాయాల గురించి చూడకు, అక్కడ దేవుణ్ణి చూడు. దేవుడి నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో అది చెప్పు, ఆయనకి ప్రార్థించుకో. నువ్వు అసలు దేవుడి దగ్గర ఆశించాల్సిన పని కూడా లేదండి. నీకు ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేస్తాడు. అంతేగాని మనం అడిగితే ఇన్నే ఇస్తాడు. నువ్వేమడిగా అవే ఇస్తాడు. నువ్వు అడగకపోతే చాలా ఇస్తాడు, నువ్వు భక్తితో పూజిస్తే. ఈ విధమైన ఫలితాలన్నీ వస్తాయి. అందుచేత ఉత్తర ద్వారం
ప్రవేశం అనేటటువంటి కూడా ఈ జరుగుతుంది. మార్గశీర్ష మాసంలోనే జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఇదే మాసంలో ధనుర్మాసం అని ప్రారంభం అని చెప్పేసి ఉంటుంది. పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమా అండి ధనుర్మాసం? కాదమ్మా, పౌర్ణమికి దీనికి సంబంధం లేదు. అసలు ఈ ధనుర్మాసం అంటే తెలుగు నెలల పేరు తెలుసామా మీకు? చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఇవన్నీ ఇక్కడ అది చాంద్రమానాన్ని బట్టి లెక్క. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం ఇప్పుడు జరుగుతుంది. మార్గశిరం ఇవన్నీ చాంద్రమానం. ఇక్కడ 2 మానాలు ఉన్నాయి. ఇక్కడ సూర్యమానం అని ఒకటి ఉంది. మీరు తమిళనాడు ఇవన్నీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్టయితే సూర్యమానాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. అక్కడ ఏంటంటే ఈ చైత్రము, వైశాఖం అనేవి మీకు కనిపించవు. అక్కడ మీకు కనిపించేవి ఏంటంటే సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళినప్పుడు, రాశుల పేర్లు తెలుసా మీకు? మేషం, వృషభం తెలుసు కదా. మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, రాశుల పేర్లే మాసానికి ఉంటది. రాశుల పేర్లే వస్తాయి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ ధనుర్మాసం అనేటప్పుడు ఈ సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పుడు, వృశ్చిక రాశి నుంచి ధనురాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసంగా చేస్తాం. ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో ఇంకా ఆడవాళ్ళకి చెప్పాల్సిన పని లేదండి. ఎంత ముచ్చటంటే పెళ్లి కావాల్సిన పిల్లలు వాళ్ళందరూ, ఎందుకంటే ఇందాక మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్న బ్రాహ్మీ ముహూర్తం గురించి. ఈ నెల రోజులు కూడా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ విష్ణు సంబంధించినటువంటి దేవాలయాలలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేస్తారు. చూసి నైవేద్యాలు అవి పెడతారు. అప్పుడు మీరు కడిగి ముగ్గులు పెట్టడం కుదరదు కాబట్టి ఇక వీళ్ళు ఏంటంటే సాయంత్రం దీపాలు పట్టాక అక్కడంతా పేడ నీళ్ళు చల్లుకొని అందరూ ముగ్గులు పోటీలు పెట్టుకుని రంగురంగులన్నీ కొనుక్కొని చాలా ఆర్భాటంగా ఎంత ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ ముగ్గులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ధనుర్మాసంలో. అదే కాకుండా ఇది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి బాగా ప్రీతిపాత్రమైనటువంటిది. అందుచేత అక్కడ ఆ సమయంలోనే బాలభోగం అనేటటువంటి పేరుతో ఆ విష్ణు ఆలయాలలో ఈ దద్దోజనము, చక్కెర పొంగలి ఇట్లాంటివన్నీ చేస్తారు. అలాగే కొన్ని గుళ్ళల్లో పాయసం కూడా చేస్తారు. ఎందుకంటే దీనికి ఆండాళ్ అనే తెలుసు కదా, అది విన్నారా మీరు? గోదాదేవి. ఆ గోదాదేవి వాళ్ళ నాన్నగారు పూజారి గారు ఆయన చేస్తుండే రోజు పూలు దండ, అదంతా పెద్ద కథలేదండి. ఇంకంతా ఆవిడ రోజు దేవుణ్ణి చూసి ఆ దేవుణ్ణే ప్రేమిస్తుంది. ఈయనే నా భర్త అని చెప్పేసి మానసికంగా ఫిక్స్ అయిపోతుంది. ఆయనకి వేసే దండలన్నీ రోజు ఒకసారి బాగుందో లేదో మా వారికి అది వేసేది, బాగుందో లేదో నేను వేసి చూసుకుంటాను. చిన్న బాల్య చేష్టలు కొన్ని ఉంటాయి. అని చేత తను ఎందుకంటే భర్తగా భావిస్తోంది కాబట్టి మెడలో వేసుకు తీస్తూ ఉంటుంది. అందులో ఒక వెంట్రుక, ఈ అమ్మాయి యొక్క వెంట్రుక దాని తగ్గుతుంది. అది విష్ణు చిత్తుల వారు చూస్తారు. ఆ పూజారి గారు చూసి ఏంటి ఇలా ఇందులో వెంట్రుక ఎలా వచ్చిందని చెప్పేసి ఆయన ఆ అమ్మాయిని ఒకరోజు రహస్యంగా గమనిస్తారు. ఆ అమ్మాయి మెడలో వేసుకుని చూస్తుంది. గట్టిగానే మందలిస్తాడు. నేను కృష్ణునే ప్రేమిస్తున్నాను, కృష్ణునే పెళ్లి చేసుకుంటా అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన చాలా కోప్పడతాడు. సాక్షాత్తు ఆయనే నాకు ఆవిడ కారణజన్మురాలు లక్ష్మీదేవే, నువ్వేమంటానికి వీల్లేదు అంటాడు. తర్వాత ఇంకా చాలా పెద్ద కథలండి. ఆమె ఆయన చూస్తూ ఉండగానే ఆయన పెంచుకున్న కూతురు, కన్న కూతురు కాదు, భూమిలో దొరుకుతుంది. ఆ కూతురు యొక్క ఆయనలో లీనమైపోతుంది. ఈయన చాలా బాధపడిపోతాడు. ఇంకా ఆవిడ ప్రేమించింది కదా, తనలో కలుపుకోవాలి కదా, అని చేత చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ లక్ష్మీదేవిని ఈ 30 పాసురాలు 30 రోజులు కాబట్టి ఈ 30 రోజులు పాసురం అంటారు. తమిళ్లో ద్రవిడ భాషలో ఉంటుంది అది. అందుచేత దాన్ని పాసురం అంటారు. ఆ పాసురాలు 30 రోజులు పాయసం ఉండి నైవేద్యం పెడుతూ ఉంటారు కాబట్టి అంచేత పాయసం చేయడం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ముద్గాన్నము అంటే పెసరపప్పుతో పొంగలి అంటామండి మనం. దాన్ని ముద్గాన్నం అని సంస్కృతంలో అంటాము. ఆ నైవేద్యం చేసి ఆ స్వామి అమ్మవారికి, ఆ విష్ణుమూర్తికి నైవేద్యం చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆ నెల రోజులు ఇంకా ఆడవారు ముఖ్యంగా పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు కనుక ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే వాళ్ళకి త్వరగా పెళ్ళవటము, మంచి భర్త, అన్ని సుగుణాలు ఉన్నటువంటి భర్త లభించడం దొరుకుతుందని చెప్పేసి మన నమ్మకము. ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంది. ఇది జరిగి 500 సంవత్సరాల కిందట జరిగిందే. ఇదేదో యుగాలకు ముందు జరిగిపోయింది కాదండి, 500 సంవత్సరాలకు ముందే జరిగింది అన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు. ఈ తిరుప్పావ అని చెప్పేసి రోజు పట్నము, దాని అర్థాలు, అది పుస్తకము. ముఖ్యంగా వైష్ణవ గుళ్ళల్లో ఇదంతా చాలా ప్రసిద్ధిగా ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మార్గశిర మాసంలోనే జరుగుతూ ఉంటాయి. ఈ ధనుర్మాసంలో ప్రవేశిస్తాడు కాబట్టి అంచేత మనకి చాలా ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైంది. లక్ష్మీదేవికి బిల్వపత్రాలతో పూజ చేస్తారు ఈ మాసంలో. ఎక్కువగా మనం ఈశ్వరుడు
బిల్లపత్రం గురించి చేస్తూ ఉంటాం కదా, అవునండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అని మనం బాగా శివుడికి ప్రీతిపాత్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. దాన్ని ఇప్పుడు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమని చెప్పి లక్ష్మీదేవి చేస్తూ ఉంటారు. ఈ బిల్లపత్రాలతో పూజ, ఈ రకమైన నైవేద్యాలన్నీ పెట్టి ఆ యొక్క అమ్మవారికి, ఆ లక్ష్మీదేవి అమ్మవారికి, విష్ణుమూర్తికి యొక్క కృపా కటాక్షాలకి లోనవుతూ ఉంటారు. ఈ మార్గశీర్ష మాసం యొక్క ఫలితాలన్నీ ఈ విధంగా మనకి చెప్పుకోవాలి. ఈ ప్రత్యేకంగా ఈ లక్ష్మీదేవిని పూజించడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతోంది. చక్కగా మంచి ఫలితాలన్నీ పొందొచ్చమ్మా. పెళ్లి కాని వారు ఎవరన్నా ఉన్నట్టయితే చక్కగా దీన్ని ఆచరిస్తే, అయిన వారు కూడా ఆచరించవచ్చు. మంచి పిల్లలు. ఇందులోనే సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి వస్తుందండి. 6వ తారీఖు మనం చెప్పుకున్నాం కదా, పంచమి షష్ఠి. అది కూడా చాలా పవిత్రమైంది. వారికి పిల్లలు, ముఖ్యంగా పెళ్లి కావాల్సినటువంటి వారికి పెళ్లి అవ్వటానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి అవ్వటానికి, ప్లస్ మంచి పిల్లలు కలగడానికి కూడా ఆయన కూడా కారకుడే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా. ఎందుకనంటే జ్యోతిష్ శాస్త్రంలో కూడా నేను కొంచెం ప్రావీణ్యం ఉన్నవాడిని. నేను ఎందరో PhD చేశాను. అందుచేత ఆ సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఈ సంతానం కలగటానికి, మంచి భర్త పెళ్లిళ్ళు వివాహాలు కావడానికి ఆయన పాత్ర కూడా చాలా ప్రముఖమైనటువంటి చేత ఇవన్నీ గమనించి ఈ మార్గశిర మాస వ్రతాలన్నీ చక్కగా చేసుకోండి. చాలా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. మార్గశిర మాస విశిష్టతని చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శుభం భూయాత్. మంచిదమ్మా.